ప్రైజ్ ద లార్డ్ అండ్ గుడ్ మార్నింగ్. ఈరోజు మనం 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చూస్తాం. 1 Peter chapter 4 verse 12. Dear friends, do not be surprised at the fiery ordeal that has come on you to test you, as though something strange were happening to you. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. అపోస్తలుడైన పేతురు ఇక్కడ రాసిన పత్రిక. ఆయన ఏం చేస్తున్నారంటే, డూ నాట్ బీ సర్ప్రైజ్డ్ బై ద అడ్వర్సిటీ, అదే ఎనిమిటీ. మీకు అపోజిషన్ వచ్చినప్పుడు, రకరకాలైన ఇష్యూస్ వచ్చినప్పుడు మీరు సర్ప్రైజ్ అవ్వకండి అని చెప్తున్నారు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కాబట్టి లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి. కానీ యాజ్ అ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని కుమార్తెగా, దేవుని కుమారుడుగా మీ పొజిషన్ డిఫరెంట్. మీకున్న యాటిట్యూడ్ ఎలాగుండాలి. మనం కూడా ఎనిమిటీ వచ్చినప్పుడు వేరే వాళ్ళలాగా మనం కూడా అలాగా దానికి గురి అయిపోతున్నామా, సకం అయిపోతున్నామా, లేకపోతే మన లైఫ్ స్టాగ్నేట్ అయిపోయి ఆ డిప్రెషన్, డిజెక్షన్ అని ఆ స్టేట్లోకి మనం వెళ్ళిపోతున్నామా. మనం ఎలాగ ఉండాలంటే అలర్ట్గా ఉండాలి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు. ఎందుకంటే మనం ఈ వరల్డ్లో ఉన్న వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్లీ పౌరులు కాబట్టి మనకున్న కాల్, మనకున్న ఇది డిఫరెంట్ కాబట్టి యూ షుడ్ నాట్ బి సర్ప్రైజ్డ్ బికాస్ అడ్వర్సరీ ఈస్ దేర్ ఇన్ దిస్ వరల్డ్. ఎందుకంటే చాలా రకరకాలైన టెస్టులు వస్తుందని అపోస్తలుడైన పేతురు మనకి ఇక్కడ రాస్తున్నారు, మనకి ఇక్కడ చెప్తున్నారు. సో మనకు ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం, మామూలుగా వీ ట్రై టు బ్లేమ్ అదర్స్. కానీ ఆల్వేస్ మనం ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బ్లేమ్ ఇస్ లేమ్. ఎందుకంటే యాజ్ లాంగ్ యాజ్ మనం బ్లేమ్ చేస్తానే ఉందే ఏమవుతుంటే దానికి ఒక సొల్యూషన్ అనేది మనకి ఎప్పుడూ రాదు. సో అల్టిమేట్లీ మీ గోల్ని రీచ్ చేయాలంటే, మీ డ్రీమ్స్ని రీచ్ చేయాలంటే, మీకు ఒక విషన్, ఒక దర్శనం ఉంది, ఆ దర్శనమే రీచ్ చేయాలంటే యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ ద అడ్వర్సిటీ, యూ నీడ్ టు ఎక్స్పెక్ట్ ద అపోజిషన్ వస్తుంది, అడ్వర్సిటీ వస్తుంది, ఎనిమిటీ. కానీ యూ నీడ్ టు థ్రైవ్. సర్వైవింగ్ కాదు, థ్రైవ్ చేయాలి. ఎందుకంటే థ్రైవ్ చేస్తేనే యూ క్యాన్ రీచ్ టు యువర్ గోల్. అందుకే దర్ వాస్ అ కాంపిటీషన్ ఫర్ ఫ్రాగ్స్. దిస్ అ చిన్న స్టోరీ. ఆ కప్పులకి ఒక కాంపిటీషన్ పెట్టారండి. ఆల్ చిన్న చిన్న కప్పులు వచ్చారు కాంపిటీషన్ చేయడానికి. కాంపిటీషన్ ఏంటంటే, అక్కడ ఒక పెద్ద టవర్ ఉంది. ఆ టవర్లో టాప్కి ఎవరు వెళ్ళిపోతారు, ఎవరు క్లైంబ్ చేస్తారు. సో ఆ రోజు ఆ కాంపిటీషన్ రోజు వచ్చినాయి, చాలా రకరకాలైన ఆడియన్స్ ఉంది. సో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ ఈ టవర్ మీదకి క్లైంబ్ చేయటం స్టార్ట్ చేశారు. అప్పుడు ఈ పక్క నుంచి అందరూ నీ వల్లనే అయిన పని కాదు, పడిపోతారు. ఎందుకంటే ఆ టవర్ ఏమో చాలా పెద్దగా ఉంది, ఫ్రాగ్స్ ఏమో చిన్న చిన్నగా ఉంది, నో ఇంపాసిబుల్ అని చెప్తున్నారు. కానీ కొన్ని ఫ్రాగ్స్ అది విన్ని కొంతమంది వదిలేశారు ఆ క్లైంబింగ్. కొంతమంది సగంలో వెళ్ళి పడిపోయింది. కొంతమంది కరెక్టే కదా, నేను ఇంత చిన్నగా ఉన్నాను కదా, నాకు దీనికి ఉన్న సామర్థ్యం లేదు కదా. సో అలాగే రకరకాలైన తోటతోన కిందకి పడిపోతానే ఉన్నాను. కానీ ఒక్క ఫ్రాగ్ ఎందుకంటే అస్సలు ఎవరు చెప్పిన మాటలు వినట్లేదు, అలాగ పైకి వెళ్తానే ఉన్నాయి. పైకి వెళ్ళిపోయిన తర్వాత రీచ్ ద టాప్ ఆఫ్ ద టవర్. కిందకి వచ్చినప్పుడు మీడియా వాళ్ళు అందరూ వచ్చి అడిగారు, ఏంటి రీజన్, వాట్ మేడ్ యూ టు క్లైంబ్ దేర్. కానీ హీ వాస్ నాట్ ఆన్సరింగ్. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఏంటంటే, ఆ ఫ్రాగ్ వాస్ అ డెఫ్ ఫ్రాగ్. ఎందుకంటే హీ కుడెంట్ హియర్ ఎనీథింగ్. అలాగే మనకు కూడా అడ్వర్సరీ వచ్చినప్పుడు, ఎనిమిటీ వచ్చినప్పుడు, రకరకాలైన ఒపీనియన్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే, వీ నీడ్ టు హ్యావ్ ఎ డెఫ్ ఫియర్ టువర్డ్స్ ఆల్ దోస్ థింగ్స్. ఎందుకంటే యూ ఆర్ కాల్డ్ టు థ్రైవ్ ఇన్ లైఫ్. దట్స్ వాట్ అపోస్తలుడైన పేతురు ఏం చెప్తున్నారంటే, అడ్వర్సరీని ఎక్స్పెక్ట్ చేయండి, కానీ కీప్ ఎ డెఫ్ ఇయర్ టు ఆల్ దోస్ థింగ్స్, సో దట్ you are not only surviving but you thrive and you reach your goal. Hallelujah. So ee roju I pray that may the God give you strength. ఆయన ఆ కృపనే మీకు ఆ థ్రైవింగ్ చేసి మీ గోల్ని రీచ్ చేయడానికి, మీ డ్రీమ్లోకి రీచ్ చేయడానికి, మీకున్న విషన్ని ఫుల్ఫిల్ చేయడానికి, మీ పర్పస్ని ఫుల్ఫిల్ చేయడానికి దేవుడు ఆ కృప ఇవ్వాలని నా ప్రార్థన. సో థ్రైవ్ ఇన్ లైఫ్, యూ విల్ రీచ్. హల్లెలూయా. షల్ వి Father, we thank you and we praise you for this beautiful morning, Lord. Yes, Lord, you have given us a vision, a dream, a goal, Lord. Help us to keep everything aside and help us to
fix our eyes upon you so that we will thrive, because you are a finisher, Lord. For what you have came to on this earth, you finished it, Father God. You endured the cross for seeing the joy in front of you, Lord. The same way, give us the grace to endure the things and help us to thrive towards our goal, the dream and the purpose you have given in our lives, Father. We thank you and we praise you. In Jesus' mighty name we pray. Amen. Amen. Hallelujah. Have a blessed day.